తల్లుల సమూహం మరియు సమావేశాలు. నిర్వచనం: గ్రామం లేదా కమ్యూనిటీలోని 4 లేదా 5 మంది తల్లులను కలిపి ఒక బృందంగా తీసుకుంటాము. ఇలా 2 కంటే ఎక్కువగా తల్లులు ఉన్న బృందాలను తల్లుల సమూహం అంటాము. ఉద్దేశ్యం: ప్రతి పిల్లవాడికి తల్లి మొదటి గురువు, కాబట్టి తల్లి దగ్గర పిల్లవాడు అన్ని విషయాలను నేర్చుకోగలుగుతాడు. తల్లుల సమూహంలో తాను నేర్చుకున్న పాఠశాల సంసిద్ధత కృత్యాలను తల్లి పిల్లవాడికి ఇంటి దగ్గరే చేయించగలుగుతుంది. ఫలితం: తల్లుల ద్వారా నేర్చుకున్న పాఠశాల సంసిద్ధత కార్యక్రమాల వలన 3 నుండి 8 సంవత్సరాల పిల్లలు పాఠశాలకు సంసిద్ధులు అవుతారు. పదండి, ఈరోజు మనం ఉపాధ్యాయులతో మాట్లాడడానికి సిద్ధమవుదాం. తరువాత ఇంటి వద్ద ఉంటూనే సేకరించే వాట్సాప్ మరియు ఎస్ఎంఎస్ కృత్యాల గురించి మాట్లాడాలి. అలాగే వీడియోలను చూసి మరియు ఎస్ఎంఎస్లు చదివి పిల్లలు ఎలాంటి విధి విధానాలు చేశారో వాటి గురించి మాట్లాడాలి. తల్లుల సమూహాలతో కలిసి ఐడియా కార్డుపై, అలాగే పిల్లల చదువు విషయంపై ఏ విషయాలను చర్చించారో ఉపాధ్యాయునికి చెప్పాలి. మన పిల్లలు ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంటూ ఏమేమి నేర్చుకున్నారో, ఇంకా ఏ విషయాలను నేర్చుకోవాలో అనే విషయంపై మీరు ఉపాధ్యాయునితో చర్చించాలి. మీరు పిల్లలతో ఇంటి వద్ద చేయించిన విధి విధానాలను ఒక ఫైల్ లేదా బ్యాగ్లో పెట్టండి. వాటిని ఉపాధ్యాయునికి చూపించి ఆ విషయాలపై మాట్లాడండి. దీనితో పాటు ఉపాధ్యాయునితో ఏ విషయంపై మాట్లాడాలో ముందుగానే నిర్ణయించుకోండి.